తొందర ఎందుకమ్మా, కంగారు పడితే కష్టాలు తప్ప మరేం ఉండవంటున్నారు హీరోయిన్లు. ఇమేజ్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తే మహేష్ చెప్పినట్లు కెరీర్ షెడ్కు వెళ్తుందంటున్నారు. పైగా డబ్బు నాకు అవసరమప్ప, అలవాటు కాదు అంటూ జల్సాలో త్రివిక్రమ్ రేంజ్ లో డైలాగులు చెప్తున్నారు మన హీరోయిన్లు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా, పదండి. ఏ మాట కామాటే. ఒకప్పుడు బాలీవుడ్లో నటించాలని మన హీరోయిన్లు చూపించిన ఆ క్యూరియాసిటీ వాళ్లల్లో కనిపించట్లేదిప్పుడు. తెలుగులో నటిస్తే చాలు ఇండియా అంతా ఏలేయొచ్చనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్లలో. అందుకే హిందీలో అవకాశం వస్తే ఓకే, కానీ మరీ డిస్పరేట్ అయితే కాదంటున్నారు. కావాలంటే కీర్తి సురేష్ ని తీసుకోండి. బేబీజాన్ వచ్చి 8 నెలలు దాటినా ఇప్పటికీ రెండో హిందీ సినిమా సైన్ చేయలేదు. ఈ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా కీర్తి అటువైపు చూడట్లేదు. త్రిషా సైతం 2010లో వచ్చిన కట్టా మీటా తర్వాత బాలీవుడ్ వైపు చూడలేదు. జవాన్ తర్వాత నయనతార కూడా మరో హిందీ సినిమా చేయలేదు. అవకాశాలు వచ్చినా సున్నితంగా నో చెప్పారు. సమాంతా కూడా బాలీవుడ్లో బ్రేక్స్ బాగానే తీసుకుంటున్నారు. ఇప్పటివరకు హిందీలో సినిమాలేం చేయలేదు శామ్. ఫ్యామిలీ మ్యాన్ 2తో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడపదడప బాలీవుడ్ వెళ్తున్నారు గానీ అక్కడే సెటిల్ అవ్వాలని చూడట్లేదు.